ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఇవాళ వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్టుతో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మీటర్ వ్యాప్తంగా ఉదయం నుంచి హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఆన్ అండ్ ఆఫ్ వర్షాలు పడుతున్నాయి. అంటే కొంతసేపు వర్షం పడి కొంతసేపు ఆగిపోవడం, మళ్ళా వర్షాలు పడడం, ఇట్లా కంటిన్యూగా ఉదయం నుంచి పడతానే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో మనకి ఇవాళ వర్షం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడిందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్. ఒకసారి నేను గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైందని చెప్పే ప్రయత్నం చేస్తా. హయత్ నగర్ లో అత్యధికంగా 3.5 సెంటీమీటర్ల వర్షపాతం. ఇది జిహెచ్ఎంసీ అధికారిక లెక్కల ప్రకారం లేదా వాతావరణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇది నార్మల్ వర్షంగానే దీన్ని అభివర్ణిస్తారు. అంటే 4 లేదా 5 సెంటీమీటర్ల వర్షపాతం ఓ గంట సేపట్లో పడితే దాన్ని ఓ మోస్తారు వర్షంగా చెప్తారు. 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పడితే మాత్రమే దాన్ని భారీ వర్షంగా చెప్తారు. సో హయత్ నగర్ లో 3.5 సెంటీమీటర్లు, సరూర్ నగర్, వనస్థలిపురంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం పడగా బండ్లగూడ, హయత్ నగర్, ముషిరాబాద్ లో 3.3 సెంటీమీటర్లు, మలక్పేట్ లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా మల్కాజ్గిరి లో 3.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మనం గమనిస్తే ఐఎస్ సదన్, సైదాబాద్ ఐఎస్ సదన్ లో 1 సెంటీమీటర్ కూడా వర్షం పడలేదు అనేది వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం మనం గమనిస్తే అర్థమవుతుంది. సో రేపు మధ్యాహ్నము 1 గంట వరకు కొంచెం ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ అధికారులకి స్పష్టం చేయడంతో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేస్తూనే ఆ అధికారులు కూడా జనాలను అప్రమత్తం చేయాలని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ అధికారులు అలర్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బస్తీలలో కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాత్రి కావడంతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ తెల్లవారుజామున నాన్ స్టాప్ గా వర్షం ఇట్లనే కురిస్తే తెల్లవారుజామున కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. రేపు హాలిడే అయినప్పటికీ కూడా రోడ్ల మీద వర్షం ఆగితే జనాలు బయటికి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కంటిన్యూ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది కాబట్టి ఇబ్బందికర పరిస్థితి ఉండవచ్చు అని చెప్తుంది. ప్రస్తుతము వర్షం ఎక్కడెక్కడ పడుతుందని గమనిస్తే సికింద్రాబాద్, అబిడ్స్, ఉస్మానియా యూనివర్సిటీ వైపు, తార్నాక, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్లో కూడా ఈ ప్రాంతాల్లో కొంత స్లైట్ డ్రిజిల్ ప్రస్తుతం పడుతుంది. అండ్ నగర శివారు ప్రాంతాల్లో అంటే రాజేంద్ర నగర్, తుక్కుగూడ, శంషాబాద్ వైపు కొంత ఎక్కువ వర్షం పడుతున్నట్లు తెలుస్తా ఉంది. అది కాకుండా పటాన్ చెరువు వైపు కూడా కొంత ఎక్కువ వర్షం పడుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇటువైపున షేర్లింగంపల్లికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, సంగారెడ్డి వైపు కొంత వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్ ద్వారా మనకి తెలుస్తా ఉంది. ఓవరాల్ గా వర్షం అయితే ఆన్ అండ్ ఆఫ్ ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికీ రేపు మధ్యాహ్నం 1 గంట వరకు కొంచెం ఎక్కువ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసి జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పడంతో జిహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి వాళ్లను అలర్ట్ చేయడంతో పాటు జనాలను కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ రాత్రి కావడంతో అధికారులు కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ పెద్దగా రోడ్ల మీద కనిపించట్లేదు. సో డ్రిజిల్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పడుతుంది. ఒక దుర్గం చెరువు, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో కొంత ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అయినట్లు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కాకుండా చందన్ నగర్ లో కూడా కొంత రోడ్ల మీద డ్రైనేజీలు విపరీతంగా పొంగుతున్నాయి అనేది జిహెచ్ఎంసీ అధికారులకు వచ్చినటువంటి సమాచారం. కుత్బుల్లాపూర్, జీడిమెట్లలో కూడా కొంత డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్య కొంచెం ఎక్కువ ఉత్పన్నం అవుతుందని తెలుస్తా ఉంది. అది కాకుండా విజయపూరి కాలనీలో అంటే సరూర్ నగర్ వాటర్ స్టాగ్నెట్
రోడ్ల మీద అవుతున్నట్లు చెప్తా ఉన్నారు. అది కాకుండా హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, ఈ మూడు అంటే ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుసేన్ సాగర్ లో కొంత ఫ్లో అనేది ఎక్కువ పెరిగినట్లు చెప్తా ఉన్నారు. హిమాయత్ అంటే హుసేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 అడుగులు కాగా మాక్సిమం వాటర్ లెవెల్ వచ్చేసి 514.75. ప్రస్తుతం వాటర్ లెవెల్ గమనిస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్ కన్నా 2 మీటర్లు ఎక్కువ ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే 513.43 అడుగులు ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు చెప్తా ఉన్నారు. ఎవ్రీ 2 గంటలకు ఒకసారి హుసేన్ సాగర్ లో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లో పైన దృష్టి పెట్టబోతున్నట్టు చెప్తా ఉన్నారు. అది కాకుండా గండిపేటతో పాటు హిమాయత్ సాగర్ లోకి వస్తున్నటువంటి వరద పైన కూడా ప్రత్యేకంగా వాటర్ బోర్డు అధికారులు దృష్టి పెట్టబోతున్నట్లు వాళ్ళు స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం కొంచెం ఎక్కువ పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి, అండ్ దాంతో పాటు ఉదయం నుంచి కొంచెం ఆన్ అండ్ ఆఫ్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ లో కూడా కొంత ఫ్లో అనేది అధికంగా పెరుగుతుంది. వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు రోడ్ల మీద కూడా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత పెట్టాలో అంత పెడుతున్నట్లయితే ప్రస్తుతం కనిపించట్లేదు. రాత్రి కాబట్టి మేబీ అధికారులు పెద్దగా ఫీల్డ్ మీద లేకపోయినప్పటికీ తెల్లవారుజాము నుంచి ఇట్లనే వర్షం పడితే తెల్లవారుజాము కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఓవరాల్ గా మాత్రం వర్షం అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో పడతా ఉంది.